ప్రపంచ శాంతి దూతగా ఉన్న మీరు పార్టీని ఆవిర్భవించి మీ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారా అంటే ఏమంటారు? రాష్ట్రం నాశనం అయిపోయింది, దేశం నాశనం అయిపోయింది. తెలంగాణ రావడం కొరకు 1569 ప్రాణాలు శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు బలైపోయారు తెలంగాణ తెచ్చుకుందామని. ఓకే, ఏమైంది? తెలంగాణ వచ్చింది, అభివృద్ధి జరగలేదు, 5 లక్షల కోట్ల అప్పుల పాలైపోయింది, ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి నెరవేరలేదు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నారు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు ఇవ్వలేదు, దళిత బంధు అన్నారు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తారు ఇప్పుడు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పుడు ఉదాహరణ స్టాచ్యూ నుంచి వస్తున్నాను. ఓకే, మణిపూర్లో 1000 మంది దుష్టులు, దుర్మార్గులు, నీచులు, అసహ్యులు, ఓకే, హిందూ ఫెనాటిక్స్, హిందూస్ అంతా, నేను ఐఎమ్ ఏ హిందూ బోర్న్ ఫాలోవర్ ఆఫ్ జీసస్, 90-90% హిందువులు పీస్ లవింగ్. ఇంత దుర్ఘటన జరుగుతుంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ మోదీని ఖండించారా? ఈ మణిపూర్ అటాక్స్ని ఖండించారా? మణిపూర్ వెళ్ళారా? నేనే వెళ్ళాను, విజిట్ చేశాను, దాక్కున్న వీడియోలు ఎక్స్పోజ్ చేశాను, మణిపూర్ నుంచి సీక్రెట్గా కోఆర్డినేటర్లు పెట్టాను, మోదీ నోరెప్పకపోతే సీక్రెట్గా 141 మంది ప్రెసిడెంట్లతో 197లో మాట్లాడించాను. జడిచిపోతున్నారు మాకు ఇండియా అవసరం అని. మోదీని నేను ఖండించినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి కానీ బీజేపీ నాయకులు కానీ కేసీఆర్ కానీ ఏ ఒక్కరైనా తొత్తులైపోయారే తప్ప నగ్గన అంటే నెక్కడిగా ఉమెన్ని రేప్ చేసి మణిపూర్లో చంపితే ఒక్క రాజకీయ నాయకుడైనా స్పందించాడా? ఒక్క ఛానల్ అయినా ఉన్న సత్యాన్ని ప్రకటించిందా? ఏమంటున్నారు? 2 ట్రైబల్ మధ్య జరిగిన ఘర్షణ ఇది కాదు. ఎక్స్ట్రీమ్ హిందూ ఆర్ఎస్ఎస్ ఫెనాటిక్ మైత్రి వాళ్ళ ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు గుజరాత్లో 2001లో ఏ విధంగా రైట్స్ చేసి ముస్లింలు 1000 మందిని చంపేశారా? అదే జరుగుతుంది. బీబీసీ రిపోర్ట్ చేస్తే దాన్ని ఐటీ రైట్. ఓకే, ఈరోజు కేపాల్ గారు బయటకు వచ్చి మణిపూర్లో ఘటన జరిగింది, నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటున్నారు. ఇదే సంఘటన ఢిల్లీలో నిర్భయ అంశంలో కూడా జరిగింది కదా, మరి అప్పుడు కేపాల్ ఎటు పోయిండు? అద్భుతంగా ఖండించాను, ఫైట్ చేశాను. ఎక్కడ దాఖలా? ఢిల్లీలోనే. చూపిస్తారా? ఢిల్లీలో. నాట్ ఓన్లీ దట్, ఐ హోల్డ్ దెమ్ అకౌంటబుల్. ఎక్కడ ఏ ఘటన జరిగినా, రేప్స్ ఎక్కడ ఢిల్లీ క్యాపిటల్, ఇండియాస్ రేప్ క్యాపిటల్ అని తీవ్రంగా ఖండించా. మోదీ గారి టైంలో ఖండించాను, మన్మోహన్ సింగ్ లో టైంలో ఖండించాను. కేసీఆర్ గారు అన్నారు అమ్మాయిల వైపు ఎవడైనా చూస్తే అన్యాయంగా కళ్ళు పీకేస్తానన్నాడు. ఏది ఆ కేసీఆర్, ఏదా కేటీఆర్? కవితను అరెస్ట్ చేస్తానంటే ఢిల్లీ అంతా షేక్ అయిపోయింది, బీజేపీతో కాంప్రమైజ్ అయిపోయారే. అంటే తన కూతురు అయితే, తన చెల్లి అయితే ఇంటెలిజెన్స్, ఎస్పీలు, డీజీలు, ఐజీలు, ఈజీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఏదైనా చేసేస్తారా? ఇక్కడ మన తెలంగాణలో హత్యలు జరిగినప్పుడు, మానభంగాలు జరిగినప్పుడు, రేపులు జరిగినప్పుడు, మొన్న ఇక్కడ వికారాబాద్ ప్రక్కని మదిరి వెంటనే వెళ్ళి అక్కడ డిఎస్పీ కరుణాకర్ రెడ్డి గారితో మాట్లాడి ఇది హత్య కాదు, ఇది హత్య అండి, ఇది ఆత్మహత్య కాదన్న తర్వాత వితిన్ 24 అవర్స్లో ఎస్పీ, డిఎస్పీ, సిఐ నా మాట విని నా ఇన్వెస్టిగేషన్ కోణంలో వెళ్ళి న్యాయం చేశారు ఆ కుటుంబానికి. సొంత బావే చంపేశారు. ఇదంతా కాదు, కేపాల్ గారు అసలు పార్టీ ఎందుకు ఆవిర్భవించారు? వారికి ఏం కావాలి? దేశాన్ని రక్షించడానికి. దేశం ఎకానమీ కొలాప్స్ అయిపోయింది. ఇండియన్ ఎకానమీ. దేశాన్ని మీరు రక్షించడానికా, మిమ్మల్ని దేశం రక్షించడానికి? నువ్వు పొలిటికల్ కదా, పొలిటికల్ సైన్స్. యంగ్ ఏజ్ లో యు ఆర్ వెరీ హైలీ క్వాలిఫైడ్. I'm very grateful for that. Thank you so much. You have the knowledge. Thank you. You studied politics. Political గా ఇండియా నాశనం అయిపోయింది. ఎవరైనా నోరిప్పి మోదీ మీద కానీ, కేసీఆర్ మీద కానీ, చంద్రబాబు జగన్ మీద కానీ నోరిప్పితే అరెస్టులు, సిబిఐలు, ఎక్కడేమో స్టేట్లో స్టేట్ గవర్నమెంట్ పోలీసులు వాడుకుంటుంది, సిఐడీలు వాడుకుంటుంది మన రాష్ట్రాల్లో. సెంట్రల్ ఏమో సిబిఐని, ఈడీని ఐటీ రైడ్లు చేస్తుంది. లేదు కాంప్రమైజ్ అయిపోతే సుజనా చౌదరి లాంటి వారు, నామా నాగేశ్వర్ లాంటి వారు, ఇంకా 100 మంది పేర్లు చెప్తున్నట్టు దేశం అందరూ బీజేపీలో చేరితే
లేదా టీఆర్ఎస్లో చేరితే టీఆర్ఎస్ వాళ్ళు దాడులు చేయరు, అవినీతి పరులు కారు. ఓకే. లోకల్ గవర్నమెంట్లో చేరితే వారి మీద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లేవు. ఇవన్నీ ఎవరు ప్రశ్నిస్తారు? ఎకానమీ కొలాప్స్ అయిపోయింది. చైనా, నేను అమెరికా వెళ్ళినప్పుడు, అప్పటికి ఇంకా నువ్వు పుట్టలేదు బాబు, 1989లో మన జీడిపి చైనా జీడిపి ఈక్వల్గా ఉండేది. చూసుకోసారి 2 బిలియన్ ప్లస్ 200 బిలియన్ ప్లస్ 180 బిలియన్. ఈరోజు చైనా అమెరికాకు 1.5 ట్రిలియన్ అప్పిచ్చింది. అంటే మన దేశ జీడిపిలో సగం. 10 ట్రిలియన్ ఇన్వెస్ట్ చేసి అమెరికా భూములు, టెక్నాలజీ కంపెనీలు కొనేసింది. 197 దేశాల్లో 100 దేశాలకి చైనా అప్పిచ్చింది, ఇంక్లూడింగ్ మన ఇండియా చుట్టూ ఉన్న నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మియన్మార్ అన్ని దేశాల్ని కొనేసింది.